అందరికీ దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ బైబిల్ చదివి వినిపించడం వెనకాలన్న ముఖ్య ఉద్దేశం, ఎవరైతే చదవడం రాక బాధపడుచున్నారో, అలాగే పనిపాట్లలో పడి చదివే తీరిక ఎవరికైతే లేదో వాళ్ళందరి చెవిన ప్రతి వాక్యం ప్రతిధ్వనించాలని చెప్పి నా ఈ చిన్న ప్రయత్నం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, కూడి వచ్చిన అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్యం చదివే అదృష్టాన్ని నాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో ప్రతి ఒక్క హృదయాన్ని ముట్టండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మా అందరి పనిపాట్లు ఎన్నో మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా తండ్రి. ప్రతిరోజు మీ వాక్యాన్ని వినే అదృష్టాన్ని మాకు దయచేయమని యేసు కతి పరిశుద్ధ నామములో బ్రతిమాలుకొని వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదువుకోబోయే వాక్యాలు పాత నిబంధనలోని కీర్తనలో నుంచి 1వ అధ్యాయం మరియు 2వ అధ్యాయం. 1వ అధ్యాయం మొదలు పెడుతున్నానండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 2వ అధ్యాయం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలీకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేయుచున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండములతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధన నొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. చివరిగా ఒక చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి యేసయ్యా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరెందరితోనో మాట్లాడారని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని వినే అదృష్టాన్ని మాకు దయచేసిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి.
ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరూ మీలో బలపడ్డానికి సహాయం దయచేయండి. మీ యందు మోకరించి ప్రార్థన చేసే బిడ్డలుగా మా అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థనని మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు యొక్క పరిశుద్ధ నామములో బ్రతిమాలుకుని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలు. మళ్ళీ రేపు ఇంకో 2 అధ్యాయాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలని కోరుకుంటున్నాను. ఆమేన్.